సోషియాలజీలో చాలా ప్రముఖమైనటువంటి పాఠాన్ని మనము ఈరోజు తెలుసుకుంటున్నాము, మనం మాట్లాడుకుంటున్నాము. ఈరోజు వలస మీద మనము పాఠం తెలుసుకోవడం మాట్లాడుకుంటున్నాము. వలస అనేది సోషియాలజీకి ఒక గుండెకాయ లాంటిది. వలస అర్థం చేసుకోవడంలోనే సామాజిక శాస్త్ర ఆవిర్భావం కూడా జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఆగస్ట్ కాంటే ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి వలస ఎందుకు జరుగుతుంది, గ్రామీణ ప్రాంతాల నుంచి ఎందుకు ప్రజలు పట్టణాలకు వస్తున్నారు, ఈ యొక్క పారిశ్రామిక విప్లవం జరిగి ప్రజలు కోటానుకోట్లుగా లక్షలుగా మారడం వల్ల ఈ వలస, దీన్ని అర్థం చేసుకోవడానికి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఆగస్ట్ కాంటే ఫాదర్ ఆఫ్ సోషియాలజీ, అంటే సామాజిక శాస్త్రానికి పితామహుడు అనుకున్నటువంటి ఆగస్ట్ కాంటే వలస మీదనే అతను మాట్లాడాడు. అతను ఏమంటాడు అంటే, సమాజం కూడా ఒక సైన్స్ లాగా అది చాలా స్పష్టమైనగా ముందుకు వెళ్తుందని చెప్పాడు. సరే, అది మనం పక్కన పెడితే, ఈరోజు మన భారతదేశంలో వలసలు ఏ విధంగా జరుగుతున్నాయి, భారతదేశంలో రకరకాల రాష్ట్రాలలో ఏ విధంగా వలసలు జరుగుతున్నాయి, ఆ తర్వాత వలస భావన అనేది ఏంటి, ఆ తర్వాత ఇవి అనేది వలస భావన ఏంటి, అది సామాజిక శాస్త్రంలో మనం వలసలను ఎట్లా అర్థం చేసుకోవాలి, అదేవిధంగా వలసల గల కారణాలు ఎందుకు జరుగుతాయి అనేది కారణాలు చర్చించడం కూడా ఈ రోజు మన పాఠంలో ప్రధాన అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా వలసల రకాలను కూడా మనం ఈరోజు ఈ యొక్క పాఠంలో మనం చర్చించడం జరుగుతుంది. ఇంకొక లాస్ట్గా మనం ఈ పాఠంలో ఏం తెలుసుకుంటామంటే, వలసల క్రమాన్ని తెలుసుకొని, అంటే వలసలు అనేది ఒకరోజు సంబంధించింది కాదు. ఇది కొన్ని యుగాల నుంచి మానవ పరిణామం జరిగిన కాంచి కూడా ఈ యొక్క వలసలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఇది భారతదేశంలో మరియు అంతర్జాతీయంగా ఎలా ఉందో, ఈ యొక్క వలస విధానం ఏ విధంగా కొనసాగుతుందో అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరము ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క వలస క్రమం అనేది భారతదేశంలో కాకుండా అంతర్జాతీయంగా, జాతీయంగా, అక్కడ రాష్ట్రాల వైజ్గా మరియు అది గ్రామాల వైజ్గా ఏ విధంగా ఉందో మనం ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకుందాం. మీరందరికీ తెలుసు, మానవ మనుగడలో ఈ యొక్క వలస అనేది ఒక ప్రధాన అంశంగా చెప్పుకోవచ్చు. అంటే మనిషి పుట్టినప్పటి నుండే ఒక వలస అనేది చేయడం జరుగుతూ ఉంది. అంటే పుట్టుక నుంచి మొదలు పెట్టుకుంటే మనం ఎన్నో చోట్ల ప్రయాణాలు చేస్తూ ఉంటాము. అది పని మీద కావచ్చు, లేకపోతే ఉద్యోగ రీత్యా కావచ్చు, లేదా మరే అవసరాల రీత్యా కావచ్చు. మానవ మనుగడలో వలస అనేది అతి కీలకమైనటువంటి విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈ వలస అనేది ఎట్లా అర్థం చేసుకోవాలి? మనకు ఆర్యులు మన భారతదేశానికి వచ్చారు. మన మొహంజోదారో హరప్పా సివిలైజేషన్ కూడా అంత పూర్వం ఉండేది. అంటే మానవ పరిణామ క్రమంలో భారతదేశం అనేది రకరకాలైనటువంటి మార్పులకు గురైంది. అది వలసల వల్లనే ఈ యొక్క మార్పులకు గురైంది. భారతదేశానికి ఆర్యులు రావడము, ముస్లిమ్స్ రావడము, ఆ తర్వాత అలెగ్జాండర్ లాంటి వాళ్ళు కూడా ఈ దేశం మీద దండయాత్రలు చేయడము, ఆ తర్వాత జూయిష్ కమ్యూనిటీ కూడా భారతదేశంలో వచ్చి ఇక్కడ తన యొక్క స్థిర నివాసం ఏర్పరచుకొని, ఇది భారతదేశం అనేది ఒక అమాల్గమేషన్ ఆఫ్ సివిలైజేషన్, క్రెడిల్ ఆఫ్ సివిలైజేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే అన్ని నాగరికతలకు ఇది ఒక ఉయ్యాల తొట్టి లాంటిది అని మనం చెప్పుకోవచ్చు. అంటే మానవ పరిణామ క్రమంలో కూడా ఈ యొక్క వలస అనేది చాలా అయినటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అది ఆర్థికమైనటువంటి ప్రభావం కావచ్చు, రాజకీయమైనటువంటి ప్రభావం కావచ్చు, మరియు సామాజికమైనటువంటి ప్రభావం కావచ్చు. ఈ యొక్క రకరకాలైనటువంటి ప్రభావాలు వలస వల్లనే జరుగుతాయి. అయితే ఇక్కడ మనం పరిచయ కార్యక్రమంలో గమనం మానవ మనుగడలో భాగం అని చెప్పుకోవచ్చు. గమనం అంటే ఒక చోటు నుంచి ఇంకొక చోటికి పోవడం. అది మనం గమనంగా మనం సామాజిక శాస్త్రంలో జరుగుతుంది. అది పని వల్ల కావచ్చు, ప్రయాణాల వల్ల కావచ్చు, లేకుంటే వ్యాపారం మరియు పర్యాటకులమైన కావచ్చు, మనం గమనం చేస్తూ ఉంటాం. నివాస స్థలం మారడం వలసగా చెప్పుకోవచ్చు. అంటే మనము ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి ఒక పట్టణ ప్రాంతానికి, ఒక నగర ప్రాంతానికి వచ్చినప్పుడు మన ఇల్లును మారుస్తాం. అంటే ఆ ఇల్లును మారడం మనం వలసగా చెప్పుకోవచ్చు. వలసకు ఆర్థిక కారణాలే కాదు, రకరకాల కారణాలు ఉండొచ్చు. ప్రపంచంలో జరిగే రాజకీయ, ఆర్థిక, సామాజిక మార్పులు కూడా వలసకు దారితీస్తాయని చెప్పుకోవచ్చు. అంటే రకరకాల, ఇప్పుడు భారతదేశంలో మన గ్రామంలో, మన పట్టణంలో, మన నగరంలో జరిగే రాజకీయ, ఆర్థిక మార్పులే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయ, సామాజిక మార్పులు కూడా వలసకు దారితీస్తాయని మనం సామాజిక శాస్త్రంలో చెప్పుకోవచ్చు. వలసలకు అర్థం చేసుకోవడం ఎలా? అసలు వలస అంటే ఏంటి? మనం సామాజిక శాస్త్రంలో ఏ విధంగా దీన్ని నిర్వర్తిస్తాం? వలస అంటే ప్రజలు ఒక భౌతిక ప్రదేశం నుండి మరొక భౌతిక ప్రదేశాన్ని మారడాన్ని
వలస అని మనం చెప్పుకోవచ్చు. వలస అంటే మరోసారి చెప్తున్నాను, వలస అంటే ప్రజలు ఒక భౌతిక ప్రదేశం నుండి మరొక భౌతిక ప్రదేశానికి మారడం అని చెప్పుకోవచ్చు. అది తాత్కాలికంగా కావచ్చు లేదా శాశ్వతంగా కూడా కావచ్చు. తాత్కాలికంగా కొంతమంది ఒక 5 నెలలకో 6 నెలలకో వలస వెళ్తా ఉంటారు, దాన్ని తాత్కాలిక వలస అంటారు. అది శాశ్వతంగా కూడా కావచ్చు, అది పర్మనెంట్ వలస కూడా కావచ్చు. అంతర్జాతీయ సంస్థ నిర్వచనం ప్రకారం వలస అంటే ఒక వ్యక్తి ఒక సంవత్సరం పాటు ఒకే దేశంలో ఉంటే అతనిని వలస వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు అంతర్జాతీయ సమాజం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రకారం వలస అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఆ ఒక దేశంలో ఒక సంవత్సరం పాటు ఉంటే, ఒక దేశం నుండి వెళ్ళి ఇంకో దేశంలో ఒక సంవత్సరం పాటు ఉంటే అతన్ని వలస పౌరునిగా, అతన్ని మైగ్రెంట్ పర్సన్ గా కూడా అతన్ని మనం మైగ్రెంట్ పర్సన్ గాని అంతర్జాతీయ సమైక్య నిర్వర్తించింది. దానికి కారణాలు ఏదైనా ఉండొచ్చు. ఈ రోజు మనకు భారతదేశం నుండి చాలా మంది సాంకేతిక నిపుణులు, అది సత్యం నాదన్ లాగా సాంకేతిక నిపుణులు చాలా మంది అమెరికాలో వాళ్ళు ఉంటున్నారు. అంటే ఏంటి, వాళ్ళంతా వలసలు వెళ్ళారు. అదేవిధంగా మీరు ఉంటున్న నగరంలో కానీ, ఇప్పుడు మీరు చదువుకున్నటువంటి నగరంలో కానీ, లేదా మీ ఊళ్ళో కూడా మీరు కనుక సామాజికంగా పరిశీలిస్తే ఎవరో పక్క ఊరు నుంచి రావడమో, పక్క నగరం నుంచి రావడమో అది జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళందరినీ కూడా మనం వలసలు అని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ అంతర్జాతీయ సమాజం ఏ విధంగా వలసలను నిర్వర్తించిన నిర్వచనం ఏమని చెప్పింది, అదేవిధంగా మన అసలు వలస అనేది మన సామాజిక శాస్త్రంలో ఏంటి అనేది మనం ఇక్కడ మనం నిర్వచించుకోవడం జరిగింది. భారతదేశంలో వలసలు బ్రిటిష్ పూర్వం జరిగాయి. అంటే వలస అనేది మనకు, నేను చెప్పాను కదా, మొట్టమొదటిసారి నేను చెప్పాను కదా, వలస అనేది మానవ మనుగడతోటే ప్రారంభమైంది. భారతదేశంలో వలసలను ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, భారతదేశంలో వలసలు బ్రిటిష్ పూర్వం కూడా జరిగాయి. వలస వ్యాపారాలు మరియు మతపరంగా ఉండేవి. అంటే ఇప్పుడు భారతదేశంలో వలస అనేది, ఇప్పుడు మా ఊర్లో ఒక మాట అంటూ ఉండేవాళ్ళు, ఏమంటే కాశీకి పోతే కాటికి పోయినట్టే అని. అంటే ఆ రోజులలో రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ పోవడం అనేది చాలా కష్టంగా ఉండేది. అది అంటే వలస అనేది మనకు బ్రిటిష్ పూర్వం ఉంది. అది మతపరంగా ఉండేది అంటే ఒక ఉదాహరణ చెప్పుకుంటాను. మనం కాశీకి పోవడం కానీ, లేకపోతే దేవాలయాలను వాటిని ప్రతి వాళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు పుణ్యక్షేత్రాలలో చనిపోవాలని కోరుకుంటారు. భారతదేశంలో కర్మదేశం కాబట్టి చాలా మంది వాళ్ళు కాశీలో చనిపోవాలని కోరుకుంటారు. అట్లాంటి పరిస్థితులలో ఈ యొక్క చాలా మంది తన జీవితంలో చివరాంకము అక్కడనే గడుపుతారు. దాన్ని కూడా వలస అని చెప్పుకోవచ్చు. రెండోది, ఇంకొక పశువుల మేతకు కూడా వలసలు ఉండేటివి. అంటే మీరందరికీ తెలుసు, పశువులకి మేత అవసరం. అది ఆవులైనా, గొర్రెలైనా, లేకపోతే ఎటువంటి పశువులకైనా కనుక మేత అవసరం. అది రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో ఈ వలసలు ఎక్కువగా ఉన్నాయి. అంటే పశువులకి ఏదైతే మీరు గ్రామంలో తీసుకోండి, గొర్రెలను మేపాలనుకోండి, బర్రెలను మేపాలనుకోండి, వాటికి పచ్చని పంట పొలాలు, పచ్చని అవి కావాలి, బోర్లు కావాలి. అట్లాంటి వాటిలో వాళ్ళు పశువులు ఉన్న వాళ్ళు ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో, ఎక్కడైతే పశువులు మేయడానికి అవకాశం ఉంటుందో వాళ్ళు అక్కడికి వెళ్ళి తమ పశువులను మేతం చేస్తారు. వాళ్ళు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళి, లేకపోతే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి కూడా పోయి వాళ్ళ పశువులను మేయడానికి కానీ వాళ్ళు వలసలు వెళ్తూ ఉంటారు. అంటే ఇది మరి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు రాకముందు ఈ 2 రకాల వలసలు ఉండేవి. ఒకటి మతపరంగా ఉండేది, రెండోది పశువుల మేత మరియు వలసలు అనేది ఎక్కువగా ఉండేది. మనం ఇప్పటికీ చూస్తాము, రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్లలో ఈ పశువుల మేత గురించి వెళ్ళడం అనేది ఎక్కువగా ఉంది. మనం వెనుకబడ్డ రాష్ట్రాల కనుక మనం చూస్తే అది రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో కూడా అది కొంచెం వెనుకబడ్డ ప్రాంతాలను కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటికీ కూడా భారతదేశం స్వతంత్రమైంది. ఇప్పటికీ కూడా రాజస్థాన్లలో, మధ్యప్రదేశ్లలో పశువుల మేతకు గాను ప్రజలు వలసపోవడం మనము ఇప్పటికీ చూడవచ్చు. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత అయితే మీరు ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం తెలుసుకోవాలి. భారతదేశంలో వలసలు అనేది ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా మనం వలసలు చూసుకుంటే అది గ్రామీణ ప్రాంతాల నుంచి అది పట్టణ ప్రాంతాలకు జరిగింది. కానీ భారతదేశంలోని ఒకే ఒక దేశంలో బ్రిటిష్ వాళ్ళు రావడం వల్ల ఏమైంది అంటే మనకు వలసలు అనేది వలసలు అనేటివి తిరుగుముఖం పెట్టాయి. ఎట్లా అంటే బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టడము, ఆ తర్వాత వాళ్ళు మాంచెస్టర్లో బట్టలు తయారు చేయడము, ఆ బట్టలు తయారు చేయడం అనేది మన భారతదేశంలోని
చేనేత కార్మికుల మీద చాలా విపరీతమైనటువంటి ప్రభావం చూపించింది. ఆ చేనేత కార్మికులు భారతీయ బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళు మళ్ళీ వాళ్ళ యొక్క చేతి వృత్తిని కోల్పోయి వాళ్ళు మళ్ళీ గ్రామాలకు వెళ్ళడము, అంటే వాళ్ళ యొక్క వృత్తిని అది పూర్తిగా దెబ్బతీసింది. పూర్తిగా అది దెబ్బతీసి అది మళ్ళీ రివర్స్ మైగ్రేషన్ కు దారితీసింది. అంటే మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి బతకడం అనేది జరిగింది. అంటే ఇక్కడ భారతదేశంలో ఒకే ఒక దేశం, ప్రపంచంలో ఇంకే దేశంలో కూడా ఇక్కడ జరగలేదు. బ్రిటిష్ వారి పరిపాలన వచ్చిన తర్వాత వలసలు అనేటివి తిరుగుముఖం పట్టాయి. అది ప్రగతికి అది విఘాతం అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మనం పల్లెటూరు నుంచి సిటీకి వస్తే అది ఒక ఒక ప్రగతిశీలమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. కానీ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత అది మన భారతీయ ఆర్టిజాన్స్ అంటారు వాటిని, అంటే చేతి వృత్తుల వాళ్ళు, ఈ యొక్క బట్టలు నేర్చేవాళ్ళు, వీళ్ళందరి మీద వీళ్ళ వృత్తుల మీద అది పెద్ద కోలుకోలేని దెబ్బ వేయడం వల్ల చాలా మంది రివర్స్ మైగ్రేషన్ జరగడం అనేది జరిగింది. మొఘల్ మొఘల్ కాలం నాటి రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ప్రపంచం మొత్తంలో గ్రామాల నుండి పట్టణాలకు వలసలు జరిగితే భారతదేశంలో పట్టణాల నుండి గ్రామాలకు వలసలు జరిగినాయి. ఇది ప్రపంచంలో ఎక్కడ జరగదు, మన దేశంలోనే జరిగింది. యంత్రాల ఉత్పత్తి లండన్లో జరిగి భారతీయ వస్తువుల మీద చాలా దెబ్బ వేసింది. కుల వృత్తుల వాళ్ళను చాలా శిథిలం చేసింది. మీరు మీ అందరికీ వినే ఉంటారు, మీరు చదువుకుంటూ ఉంటే ఏంటంటే భారతదేశంలో ఎంత నైపుణ్యత ఉంది అంటే వాళ్ళు అగ్గిపెట్టెలో సిల్క్ చీరను పెట్టేవాళ్ళు అనేది నేను విన్నాను. అది ఎంతవరకు వాస్తవం కాదో తెలియదు, కానీ అది అట్లాంటి అంటే అంత నైపుణ్యం కలిగినటువంటి ఈ యొక్క బట్టలు వేసేవాళ్ళు భారతదేశంలో ఉండేవాళ్ళు. ఈ యొక్క భారతదేశంలో ఇంత నైపుణ్యం కలిగినటువంటి బట్టలు చేనేత కార్మికుల మీద ఈ యొక్క బ్రిటిష్ కాలం నాడు చాలా ఈస్ట్ ఇండియా కంపెనీ కానీ వాళ్ళు చేసినటువంటి మన లండన్లో ఉత్పత్తి అయ్యే వస్తువులు కానీ చాలా దెబ్బతీసేవి. అందుకనే గాంధీ గారు ఖాదీ ఉడికేవారు, ఖాదీని ధరించేవారు. ఖాదీ ఇది మన భారతదేశంలో అది వచ్చినటువంటి బట్ట. అంటే అట్లాంటి వాటి మీద అది చాలా పెద్ద దెబ్బ వేసి భారతదేశంలో వలసలు కొత్త రకమైనటువంటి అది మన కొత్త నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. వలసలు అనేటివి ఒక ప్రముఖ సామాజిక అంశం. వలసలు అనేటివి ఒక సోషియాలజీలో చాలా అంటే మన సామాజిక శాస్త్రంలో అతి ముఖ్యమైనటువంటి అంశంగా దీన్ని ఒక హార్ట్ ఆఫ్ ది టాపిక్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇది ఒక ప్రధానమైనటువంటి అంశంగా మనం సామాజిక శాస్త్రంలో వలసలను అర్థం చేసుకోవాలి. వలస చేసే ప్రక్రియ, వలస సమర్థనం చేసే ప్రక్రియ. ఏది అభివృద్ధిలో ప్రాంతీయ అసమానత తగ్గిస్తుంది. ఇది మానవ చరిత్రలాగా పురాతనమైనది. ఇది వలస అనేది ఒక మార్పు గురి చేస్తుంది. ఇది అసమానతలకు కూడా దారితీస్తుంది. ఇది మానవ చరిత్ర అతి పురాతనమైనదిగా చెప్పుకోవచ్చు. అంటే మనిషి పుట్టినప్పటి నుండే ఈ యొక్క వలసలు అనేది మనము చూడడం జరుగుతుంది. వలసలో శరణార్థులు, అంతర్గతంగా నిరాదరణకు గురైన వాళ్ళు, అభివృద్ధి పేరున నివాసం మార్చుకున్న వారు, రాజకీయ ఒత్తిడుల వల్ల మారిన వాళ్ళు కూడా మనం ఉన్నారు. మీరు గ్రామాలలో తీసుకుంటే వాళ్ళు కొంతమంది చాలా మంది ఉద్యోగాలకు వస్తే, ఇంకొంతమంది వాళ్ళు రాజకీయ ఒత్తిడిని తట్టుకోలేక కూడా మన గ్రామాల నుంచి సిటీలకు వలస రావడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఇది రాజకీయ ఒత్తిడుల వల్ల కూడా ప్రజలు వాళ్ళు ఒక గ్రామం నుండి ఇంకొక చోటికి వాళ్ళు తన జీవన గడపడానికి వాళ్ళు వలసలు వస్తూ ఉంటారు. ప్రపంచ సామాజిక మార్పులు ఏది దగ్గరగా సంబంధం కలిగి ఉన్నది, ఇది ప్రపంచ సామాజిక మార్పులు ఇది దగ్గరగా సంబంధం కలిగి ఉంది. అంటే మొత్తం సమాజం మార్పులకి ఈ యొక్క వలస అనేది చాలా దగ్గర సంబంధము కలిగి ఉంది. దీన్ని దినేశప్ప మరియు శ్రీనివాసన్ అనే ఇద్దరు సామాజిక శాస్త్రవేత్తలు చాలా క్రోడీకరించారు. అంటే ఇక్కడ మనం గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు రావడం కానీ, లేదంటే సిటీలో వలసలు పోవడం కానీ, అది ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మరి సామాజిక అంశాలు కూడా దాంట్లో ఉంటాయి. అంటే ఏ రకమైనటువంటి కారణాలైనా కావచ్చు, కానీ ప్రజలు వలసలు పోతూ ఉంటారు. వలస అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆగస్ట్ కాంటే ప్రకారం, ఆగస్ట్ కాంటే అంటే మన సోషియాలజిస్ట్, అతను మన సామాజిక శాస్త్ర పితామహులు కూడా చెప్పుకోవచ్చు. మానవ సమాజము మతం నుండి శాస్త్ర సమాజం వైపు మరలుతున్నది అని చెప్పాడు. మానవ సమాజం అనేది మతం అంటే అంతకుముందు మూఢాచారాలు, అది ఏ మతమైనా తీసుకోండి, ఎక్కువ మూఢాచారాలతో కలిగి ఉండి అది ఎక్కువగా వలసలకు ప్రోత్సహించేది కాదు. కానీ తర్వాత వలసలు అనేది ఎక్కువయ్యాయి. ఇప్పుడు మనం గాంధీజీ గారి టైంలోనే కనుక చూసుకుంటే చాలా మంది సముద్ర ప్రయాణం చేయడానికి ఇష్టపడేవాళ్ళు. సముద్రం నుంచి ప్రయాణం చేయడం అనేది అది మత ఆచారాలకు వ్యతిరేకంగా ఉంటుందని భావించి
అంటే అది వాళ్ళు ఉండకపోయేవారు. ఆ తర్వాత అప్పుడు అది ఆ భావనలు నిండిపోయాయి. సముద్రంలో కాదు విమానాలలో అందరూ ప్రయాణాలు చేస్తా ఉన్నారు. అంటే ఆగస్టు కమిటీ ప్రకారం ఏమవుతుంది అంటే రోజు రోజుకి మతము అనేది చాలా తక్కువ ఒక ఒక దానికి అంత ప్రాధాన్యత ఉండకపోవడము, ఆ సమాజం అనేది ఒక శాస్త్రం వైపు అంటే ఒక వైజ్ఞానిక విప్లవాలు జరగడము, ఆ వైజ్ఞానికని అందుకున్నటువంటి సమాజము అది రోజు రోజుకి ముందుకు వెతుకుంటూ భారతదేశం అనేది కాదు ప్రపంచం మొత్తం ఒక వైజ్ఞానిక సమాజంగా మారి అది విజ్ఞానం వైపు ఒక శాస్త్ర సాంకేతిక వైపుగా మరలుతుంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎంఎల్ దుర్కహీం ప్రకారము వలసలు గ్రామీణ సంఘ జీవితాన్ని మార్చి అది విభజనకు దారితీస్తుందని చెప్పాడు. మీ అందరికీ తెలుసు ఎంఎల్ దుర్కహీం అనే అతను ఏమంటాడంటే మెకానికల్ సాలిడారిటీ అండ్ ఆర్గానిక్ సాలిడారిటీ అనే రెండు పదాలను వాడతాడు. మెకానికల్ సాలిడారిటీ అంటే సాదాసీదా గ్రామీణ సమాజం, లేకుంటే గిరిజన సమాజం. అదే ఆర్గానిక్ సాలిడారిటీ అంటే అది నగర సమాజం. అంటే ఆర్గానిక్ సాలిడారిటీ అంటే ఉదాహరణ ఏంటంటే మానవ శరీరంలో కనుక ఒక కాళ్ళు, చేతులు, గుండె, మెదడు, ముఖము, నోరు ఇవన్నీ ఒకరిదానికి ఒకటి ఏ విధంగా అయితే అవి పరస్పరంగా ఒకదాని ఆధారపడి ఉండి మళ్ళీ అన్ని కలిసి ఒకే చోట ఎట్లా పనిచేస్తాయో అతను ఎంఎల్ దుర్కహీం ప్రకారము అతను ఏమంటాడంటే పట్టణాలు అనేటివి ఒక ఆర్గానిక్ సాలిడారిటీ అంటే ఒక శరీరంగా పనిచేస్తాయని చెప్తాడు. అవి వలసలు రావడము, ఇక్కడికి పట్టణాలకు వలసలు రావడము, వాళ్ళు నైపుణ్యతను కలిగి ఉండడము, ఈ నైపుణ్యాల విభజనే అనేది చాలా జరుగుతుంది. దాని మీద ఆధారపడుతుందని ఎంఎల్ దుర్కహీం అని తన యొక్క సోషియాలజికల్ థియరైజేషన్ చెప్పాడు. అంటే సామాజికంగా అతను సూత్రీకరించాడు. కార్ల్ మార్క్స్ ప్రకారము 19వ సంవత్సరం కార్ల్ మార్క్స్ మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ అతని సిద్ధాంతాల వల్ల ప్రపంచం చాలా మార్పుకు గురి చేశాడు. అతను ఏం చెప్తాడు అంటే ఈ వలసల మీద 19వ సెంచరీ వలస చాలా హింసతో కూడుకుందని చెప్తాడు. అంటే 19వ శతాబ్దంలో ఈ వలసలు అనేది చాలా హింస అది ఏ విధంగా హింస అంటే వ్యవసాయదారుని అతను పొలం నుండి బలవంతంగా అది వేరు చేసింది అని చెప్తాడు. అంటే కార్ల్ మార్క్స్ ఏమంటాడు అంటే అసలు ఈ వలసల కారణాలు ఏంటి, వ్యవసాయదారుడు ఎందుకు పల్లెటూరు వదిలేసేసి సిటీకి వస్తున్నాడు, లేకపోతే పల్లెటూరు వదిలేసేసి నగరానికి వస్తున్నాడు అంటే అతని పొలం నుండి బలవంతంగా అతన్ని వేరు చేస్తుంది. మన ప్రభుత్వాలు కానీ ప్రపంచం మొత్తం కానీ వ్యవసాయదారుని కాపాడుకోలేకపోతున్నాయి. అతను అక్కడ ఊర్లో బతకలేకపోతున్నాడు. ఒక పంట వేసాం అనుకోండి, ఇప్పుడు వరి వేసారనుకోండి, ఆ వరి సరైనటువంటి అతను లాభం లేకుండా ఉంటే అతను ఎట్లా బతకగలుగుతాడు పల్లెటూరులో? అంటే అతన్ని మనమే చాలా హింసతో అతనికి సరైనటువంటి అవకాశాలు కల్పించకుండా, అతనికి సరైన గిట్టుబాటు ధర కల్పించకుండా అతన్ని మనము చాలా హింసతో అతన్ని అక్కడి నుంచి అతని యొక్క పొలం నుండి బలవంతంగా వేరు చేసేసి అతన్ని మనము మన యొక్క నగరానికి బలవంతంగా వలస వచ్చే విధంగా చేస్తున్నామని అతను చెప్తాడు. వలస జీవితాల హక్కులు లేక శ్రమ దోపిడీకి గురవుతున్నారు అని కూడా కార్ల్ మార్క్స్ చెప్పాడు. కార్ల్ మార్క్స్ ఇంకొక ప్రధానమైనటువంటి విషయం చెప్తాడు అంటే ఈ యొక్క వలసలు అనేటివి చాలా దోపిడీకి గురవుతున్నాయి. కార్ల్ మార్క్స్ 19వ శతాబ్దంలో చూసిన కార్మిక జీవితం ఎట్లాంటిదంటే ఒక కార్మికుడు ప్రతిరోజు 14 గంటలు, 15 గంటలు, 18 గంటలు పనిచేయవలసి వచ్చేది. అంటే అక్కడ తన యొక్క శ్రమ అనేది దోపిడీ అనేది చాలా ఎక్కువగా జరిగేది. ఈ విధంగా ఫ్రాన్స్ కానీ జపాన్ యూరోప్ మొత్తం కానీ మొత్తం ఇట్లా వలసలు రావడం, వాళ్ళని నగరాలలో ఈ పట్టణాలలో వాళ్ళు దోపిడీ గురి కావడము, ఈ దోపిడీ గురి అయిన చూసిన కార్ల్ మార్క్స్ వలస అనేది చాలా హింసాత్మకంగా కోరుతున్నది అని ఆయన చెప్పాడు. ఈ వలసలకు ఒక ఆర్థిక కోణం ఉంది, ఈ యొక్క దోపిడీ ఉంది. ఈ యొక్క దోపిడీ అనేది జరుగుతుంది, దాంతోపాటు హింస జరుగుతుంది అనే అతను వివరించాడు. అంతెందుకు మీ అందరికి ఇంకొక ఉదాహరణ చెప్తాను. చాలా మంది చదువుకోవడానికి నగరాలకు వస్తూ ఉంటారు. అప్పుడు వచ్చే ముందు తమ తల్లిదండ్రులని ఊళ్ళలో వదిలేసి వస్తూ ఉంటారు. అప్పుడు అది ఎంతో వాళ్ళు ఏడవడము, అది ఎంతో హింసతో, అది ఒక రకమైనటువంటి హింసతో కూడుకున్నదని చెప్పుకోవచ్చు. అంటే పట్టణాలకు పల్లెటూరులకు ఎంతో అది ఉంది. అది బలవంతంగా ఒక విద్యార్థులు నగరాల్లోనే ఉండి వలస వచ్చి ఇక్కడనే రూములు తీసుకొని వాళ్ళు చదువుకొని
ఉద్యోగాలు తీసుకోవాల్సిన ఇదంతా ఒక రకమైనటువంటి సరైన సదుపాయాలు లేకపోవడము, ఇక్కడ ఇక్కడ దోపిడీ జరగడం విద్యలో కూడా, ఇది ఒక రకమైనటువంటి హింస అని మనము చెప్పుకోవచ్చు కార్ల్ మార్క్స్ ప్రకారం. ఈ రకంగా ఆగస్ట్ కాంటే, ఎమెల్ డర్కెహెమ్ మరియు కార్ల్ మార్క్స్ ఈ యొక్క 19వ సెంచరీలో ఏ విధంగా ఈ యొక్క వలసలు అనేవి జరుగుతున్నాయని వాళ్ళు చెప్పారు. వలస మరియు సామాజిక నిర్మితి అంటే భారతదేశంలో ఏ విధంగా వలసలు జరుగుతున్నాయి. మీ అందరికీ ఇక్కడ ఒక విషయం మీకు అందరికీ చెప్పాలి. భారతదేశం అనేది జాతివాణి సిస్టంతో కూడుకుని ఉంది. జాతివాణి సిస్టమ్ అని దేన్ని అంటారంటే, ఊర్లో ఒక వ్యవసాయదారుడు ఉంటే భారతదేశం అనేది కుల సమాజం. కుల సమాజం అంటే ఇక్కడ దళితులు ఉన్నారు, బహుజన వర్గాలు ఉన్నాయి, గిరిజనులు ఉన్నారు, ఆ తర్వాత వైశ్యులు, బ్రాహ్మణులు, ఈ విధంగా భారతదేశము కుల నిర్మితి గల సమాజం. ఈ యొక్క కుల నిర్మితి సమాజంలో దళితులు, గిరిజనులు, ఆ తర్వాత వెనుకబడ్డ తరగతుల వాళ్ళు గ్రామాల నుంచి మన నగరాలకి వలస జరగకపోయేది. కాస్ట్ సిస్టమ్ అంటే ఈ యొక్క కుల సమాజం, కుల నిర్మితి అనేది చాలా పకడ్బందీగా అది ప్రజల్ని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి వలస రానియకుండా చేసేది. అట్లా ఈ యొక్క కుల సమాజం అనేది ఈ యొక్క మన భారతదేశంలో వలసలను ఒక చోట నుంచి ఇంకో చోట పోనీయకుండా అది కట్టిపెట్టింది అని మనము చెప్పుకోవచ్చు. అయినా కానీ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, ఆ తర్వాత చదువు ఉండడం వల్ల ఈ రోజు ఈ యొక్క సామాజిక నిర్మితి అనేది చాలా మార్పులకు గురవుతుంది. ఈ జజ్మాని సిస్టంలో ఏమవుతుంది అంటే, ఇంత పూర్వకాలంలో ఒక బ్రాహ్మణులు మాత్రమే లేకుంటే వైశ్యులు మాత్రమే నగరాలలోకి వలస వచ్చేవారు. అంతకుముందు మన దళితులు కానీ, లేకుంటే గిరిజనులు కానీ, బహుజన వర్గాలు కానీ, లేకుంటే ఇంకా వేరే మైనారిటీలు కానీ వాళ్ళు నగరాలకు వచ్చి వాళ్ళు తమ యొక్క నివాసం ఏర్పరచుకునే వాళ్ళు కాదు. అంటే భారతదేశంలో ఏం జరుగుతుంది అంటే, కుల సమాజం అనేది వలసలంటూ చాలా వలసల మీద కూడా ప్రభావం చూపించేసేసి అది ఒక వలస ప్రజలను అభివృద్ధి చెందకుండా ఒక రకంగా అది అణచివేసే కార్యక్రమం చేస్తూ ఉంది. అయితే భారతదేశంలో ఏ విధంగా యొక్క సామాజిక నిర్మితి అనేది ఈ వలసలకు కూడా ప్రభావం చూపిస్తుంది అనేది మనం యొక్క టేబుల్ తెలుసుకున్నాం. అది గిరిజనులు 23% నుంచి 32% నగరానికి వచ్చారు. షెడ్యూల్ కులాల వాళ్ళు 13 నుంచి 33% వరకు వచ్చారు. వెనుకబడ్డ తరగతుల వాళ్ళు 15 నుంచి 32% పెరిగారు. అంటే మనము ఈ టేబుల్లో ఏమర్థమవుతుంది అంటే, ఈ యొక్క పట్టికలో గ్రామాల నుంచి గిరిజనులు, షెడ్యూల్ కులాల వాళ్ళు, ఇతర వెనుకబడ్డ వాళ్ళు కూడా వచ్చి నగరంలోకి వలసలు వచ్చారని మనకు ఈ యొక్క పట్టిక ద్వారా తెలుస్తుంది. అంటే భారతదేశం అనేది ఒక కుల సమాజము. ఆ కుల సమాజంలో కులం అనేది చాలా బలంగా ఉండి ఉన్నత వర్గాల వాళ్ళు మాత్రమే ఈ యొక్క నగరాలకు రావడం జరిగింది. కాబట్టి రావడం జరిగింది. ఆ తర్వాత వేరే కులాల వాళ్ళు నగరంలోకి రావడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసో లేదో, బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎస్టీలని అంటే ఎరుకల వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళు వాళ్ళకి ఒక క్రిమినల్ ట్రైబ్ అని పేరు పెట్టి వాళ్ళను నగరాల్లోకి వలస రానిచ్చేవాళ్ళు కాదు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్న నేను అంశం ఏమిటి అంటే, భారతదేశం అనేది ఒక కులాలతో కూడుకున్నటువంటి సమాజము. ఈ కుల సమాజంలో వలసలు అనేటివి ఒక ఉన్నత వర్గాల వాళ్ళకు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే నగరాల్లోకి వచ్చి వాళ్ళ యొక్క నివాసం ఏర్పరచుకునే వాళ్ళు. కానీ అది తర్వాత మారి సామాజిక గిరిజనులు, దళితులు, మిగతా వాళ్ళు కూడా రావడం జరిగింది. ఆ రకంగా ఇది మార్పులకు గురి చేస్తుందని మనము ఈ యొక్క టేబుల్లో తెలుసుకోవచ్చు. వలస కారణాలు వేసి అసలు ఎందుకు ప్రజలు వలస వెళ్తారు? ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడాన్ని వలస అని చెప్పుకోవచ్చు. ఎవరైతే దేశం వదిలి వేరే దేశాలకు వెళ్తారో వాళ్ళని ఎమిగ్రెంట్స్ అని, దేశంలోకి వచ్చే వాళ్ళని ఇమిగ్రెంట్స్ అని అంటారు. మనం ఉదాహరణకి మన దేశం వదిలి వేరే దేశానికి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళని ఎమిగ్రెంట్స్ అంటారు. ఎమిగ్రెంట్స్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వేరే దేశం నుంచి మన దేశానికి వచ్చారని అనుకోండి, వాళ్ళని ఇమిగ్రెంట్ అని అంటారు. దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉంటాయి. ఒకటి ఆర్థిక కారణాలు, రెండోది రాజకీయ మరియు మత వేధింపులు, మూడోది సామాజిక కారణాలు. అది ఎటువంటి ఆర్థిక కారణాలు? పని అనేది ఎందుకు? ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాలను చూడండి, చాలా మంది పని లేక సిటీలోకి వస్తూ ఉంటారు, వలస వస్తూ ఉంటారు. లేకుంటే ఉద్యోగం, లేకుంటే కరువు, వీటినన్నింటి నుంచి తప్పించుకోవడానికి గ్రామం నుండి ప్రజలు ఈ యొక్క పట్టణ ప్రాంతాలకి వలస రావడం అనేది జరుగుతూ ఉంది. రెండోది రాజకీయ మరియు మత వేధింపులు. రాజకీయ వేధింపులు మీ అందరికీ తెలుసు.
గ్రామీణ గ్రామీణ రాజకీయాలు ఎట్లా ఉంటాయంటే చాలా మంది అక్కడ ఒక ఒకసారి రాజకీయాలలో ఎట్లా జరుగుతుంది అంటే ఊరు పెట్టేసేసి రావడం జరుగుతుంది. చాలా మంది సిటీలోకి రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మత వేధింపులు అంటే కొన్ని చోట్లలో కొన్ని దేశాలలో ఒక మతం వాళ్ళు ఇంకో మతం వాళ్ళని వేధింపులు చేయడం వల్ల వాళ్ళు ఆ యొక్క నగరాన్ని వదిలేసేసి వాళ్ళు వేరే నగరాలకు పోవడము అనేది ఇట్లా రావడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా యుద్ధం నుంచి తప్పించుకోవడం మీ అందరికీ తెలుసు. ఈ మధ్యలో కొన్ని దేశాలలో వాళ్ళు యుద్ధం నుంచి తప్పించుకోవడానికి సిరియాలో అంతర్గత యుద్ధం నుంచి తప్పించుకోవడానికి చాలా మంది వేరే దేశాలలోకి వెళ్ళి వాళ్ళు తలదాచుకోవడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఈ యొక్క వలసలు అనేది యుద్ధం నుంచి తప్పించుకోవడానికి కూడా అది వాళ్ళు వలసలు వెళ్తూ ఉంటారు. మూడోది సహజ కారణాలు అంటే వరదలు మరియు కరువు. వరదలు రావడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం కొట్టుకుపోతుంది. అది కొన్ని మన ప్రధానమంత్రి కూడా చెప్పారు ఏంటి పాకిస్తాన్లో వరదలు ఎలా వచ్చాయి ఏంటి అనేది. పాకిస్తాన్లో వరదలు రావడం వల్ల చాలా మంది ఇప్పుడు వలసలు వేరే ప్రాంతానికి అంటే వరదల నుంచి తప్పించుకోవడానికి ఈ యొక్క వలసల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు వేరే ప్రాంతాలకు పోయి తలదాల్చుకోవాల్సి వచ్చింది. అదే కరువు ఇప్పుడు మనం ఉదాహరణ తీసుకుంటే బెంగాల్ కరువు 1942లో వచ్చింది. ఆ కరువు వల్ల కొన్ని లక్షల మంది చనిపోయారు. అప్పుడే అమర్త్య సేన్ మన నోబెల్ లారెట్ అయినటువంటి అమర్త్య సేన్ కూడా అదే 1942 కరువును చవి చూశాడు. అతను కూడా బెంగాల్లో వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వలస రావడం అనేది జరిగింది. అంటే ఈ రాజకీయ కారణాలు కావచ్చు, ఆర్థిక కారణాలు కావచ్చు, మరియు సామాజిక కారణాలు కావచ్చు. ఈ 3 రకాలైన కారణాలు ప్రధానంగా వలసలకు దారితీస్తాయి. వలసలకు నెట్టే అంశాలు అంటే పుష్ ఫ్యాక్టర్స్. ఎటువంటి విషయాలు వలసలకు దారితీస్తాయి? ఒకటి నిరుద్యోగం అంటే ఊర్లో ఇప్పుడు ఉన్నారనుకోండి, చదువుకుంటారు కానీ చదువుకున్న వాళ్ళకి ఊర్లో ఉద్యోగం ఉండదు. వాళ్ళు పట్టణాల్లోనూ ఏ పరిశ్రమల్లోనూ, యూనివర్సిటీలోనూ, స్కూల్లోనూ, కాలేజీలోనూ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. అంటే వాళ్ళు ఉద్యోగం ఊర్లో చేయడం కుదరదు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వాళ్ళు సిటీకి రావాల్సిందే, నగరాలకు రావాల్సిందే. ఆ రకంగా వలస అనేది ఉద్యోగ రీత్యా చాలా ఎక్కువగా వలసలు జరుగుతాయి. అదేవిధంగా పంటలకు నష్టం జరిగింది అనుకోండి, పంటలకు నష్టం జరిగితే ఇక ఊర్లో బతకలేక చాలా మంది వాళ్ళు పట్టణాలకు రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు కూడా ఊర్లు గ్రామాలు వదిలేసేసి వాళ్ళు ఈ పట్టణాలకు వలస రావడం జరుగుతుంది. నాసిరకం చదువులు, ఈరోజు ఇంగ్లీష్ మీడియం చదువులు అని చాలా మంది పిల్లల్ని హైదరాబాద్ నగరంలో కానీ లేకపోతే ఇంకా వేరే నగరాలలో వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చదువుకు పంపిస్తున్నారు. అది కూడా గ్రామీణ నుంచి అది పుష్ ఫ్యాక్టర్స్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అది మనం చెప్పుకోవచ్చు. మంచి అవకాశాలు, ఇప్పుడు చదువుకుంటే మంచి అవకాశాలు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేకపోతే ఇంకేదన్నా మంచి అవకాశం, ఒక ఇండస్ట్రీలో మంచి ఆఫీసర్గా, ఇట్లాంటి ఉద్యోగాల అవకాశాలు అనేటివి ఈ యొక్క వలసల వల్ల కారణాలు అవుతారు. ఈ యొక్క అవకాశం ఉంది కాబట్టి జనాలు ఎక్కువగా వలస వెళ్తారు. అదేవిధంగా పని దొరకడం అంటే ఇప్పుడు సిటీలో మీకు ప్రతిరోజు ఏదో ఒక పని దొరుకుతూ ఉంది. మన గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం అప్పుడు వరి నాట్లు వేసినప్పుడు, వరిని కోసినప్పుడు అట్లాంటి టైంలోనే పని దొరుకుతుంది. కానీ ఎక్కువగా పని దొరికే అవకాశం లేదు. కానీ అదే సిటీలో అనుకోండి ఎక్కువగా పని అనేది దొరుకుతుంది. అదేవిధంగా మన సిటీలో సరైన విద్య, వైద్య సదుపాయాలు ఉంటాయి. వినోదాల లభ్యత కూడా దొరుకుతాయి. అంటే ఇప్పుడు వినోదాలు అంటే మీరు సినిమాలకు వెళ్ళాలనుకోండి, మీరు టీవీలు కానీ అవన్నీ కానీ ఎక్కువగా సిటీలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి విద్య, వైద్యం మరియు వినోదాలు అనేవి ఎక్కువ దొరకడం వల్ల ఇక్కడ సిటీకి ఎక్కువ మంది, అది పల్లెటూరు నుంచి మన సిటీలోకి రావడం అనేది జరుగుతూ ఉంది. అంటే అదేవిధంగా వలసలు మరియు నూతన పోకలు మన భారతదేశం వలసలు అంటే వలసలు ఎన్ని రకాలు, మనం వలసలు గురించి తెలుసుకున్నాం కదా. ఈ వలసలలో ఎన్ని రకాలుగా ఉన్నాయో కూడా మనము చెప్పుకోవచ్చు. ఒకటి ఊరు నుండి ఊరికి, అంటే వలసలు అనేవి 3 రకాలుగా చెప్పుకోవచ్చు, 4 రకాలుగా చెప్పుకోవచ్చు. ఊరు నుండి ఊరికి, ఊరు నుండి నగరానికి, నగరం నుండి నగరానికి, నగరం నుండి ఊరికి. ఈ 4 రకాలైనటువంటి వలసలు మొత్తం మనం చెప్పుకోవచ్చు. ఊరి నుండి ఊరికి అంటే ఇప్పటివరకు 62% వరకు ప్రజలు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వలసలు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. అంటే వలసలు ఒక ఊరు నుండి ఒక ఊరికి ఎందుకు వెళ్తారు అంటే వాళ్ళు ఎక్కువగా వ్యవసాయ పనుల రీత్యా వాళ్ళు ఒక ఊరు నుండి ఇంకో ఊరికి
వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక ఊర్లో పంటలు ఎక్కువగా పండాయి అనుకోండి, ఆ ఊర్లో వారు ఆ పంటలు కోయడానికి లేకుండా ఆ పంటల్లో పనిచేయడానికి కానీ ఒక ఊరు నుండి ఇంకో ఊరికి వాళ్ళు వలస వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. ఆ రెండోది ఊరు నుండి నగరానికి అది 32%, అది 29 నుంచి 30% వరకు ఉంది. అంటే ఇప్పుడు పరిశ్రమల్లో పనిచేయడానికి, చదువుకి, ఇంకా రకరకాల కారణాలకి ఊరు నుంచి నగరానికి వస్తారు. అది ఊరు నుండి నగరానికి. మూడో రకమైనటువంటి వలస ఏంటంటే నగరం నుండి నగరానికి. ఉదాహరణకి హైదరాబాద్ నుండి కొన్ని రోజులు కొన్ని వేల మంది అమెరికాలో చదువుకోవడానికి, ఇప్పుడు పనిచేయడానికి, లేకపోతే లండన్లో పనిచేయడానికి వెళ్తూ ఉంటారు. ఇది నగరం నుండి నగరము వలసగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇంకోటి ఏంటంటే నగరం నుండి ఊరికి. మీ అందరికీ తెలుసు 2000 లో వచ్చినటువంటి ఈ యొక్క కోవిడ్ వల్ల చాలా మంది మళ్ళీ మన సిటీని వదిలేసేసి వాళ్ళు ఊర్లకు పోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఇది కొత్త విధానం అన్నది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇన్ని లక్షల మంది నగరాన్ని వదిలి ఊరికి వెళ్ళడం అనేది జరగలేదు. కానీ కొత్తగా ఇప్పుడు ఈ కోవిడ్ రావడం వల్ల చాలా మంది వాళ్ళు తమ యొక్క నగరాన్ని వదిలేసి ఊరికి వెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు చాలా మంది ఢిల్లీ నుంచి బీహార్కి, ఆ తర్వాత ఢిల్లీ నుంచి రాంచీకి సైకిళ్ళ మీద వలస వెళ్ళి సైకిల్ మీద ఊరికి వెళ్ళి తమ యొక్క ప్రాణాలను కాపాడుతున్నారు. అదేవిధంగా మా ఊర్లో ఇక్కడ హైదరాబాద్లో పనిచేసినటువంటి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ నడక చేసి మా ఊరికి చేరుకుని వాళ్ళు తమ యొక్క జీవితాన్ని కాపాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏమైంది అంటే ఈ కోవిడ్ వల్ల చాలా మంది, కొన్ని లక్షల మంది వాళ్ళ యొక్క చెన్నై నగరం కానీ, బెంగళూరు నగరం కానీ, హైదరాబాద్ నగరం కానీ, ముంబై నగరం కానీ కొన్ని లక్షల మంది వారు తమ యొక్క గ్రామీణ సిటీలను వదిలేసేసి మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు చేరుకొని వాళ్ళు తమ యొక్క ఉనికిని కాపాడుతున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వలసలు 4 రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఊరు నుండి ఊరికి, అది ప్రధానమైనటువంటి వలస అంశం. రెండోది ఊరు నుంచి నగరానికి, అది ఊరు నుంచి నగరానికి అంటే అది రెండవ ప్రధానమైనటువంటి వలసకు కారణం. మూడోది నగరాల నుండి నగరానికి, అంటే అది ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి. దీని కారణాలు ఏంటంటే ఒక సిటీలో ఇంకెక్కువగా మనకు ఆర్థిక మంచి ఉద్యోగం వచ్చిందనుకోండి, వాళ్ళు హైదరాబాద్ నుంచి ముంబైకి, ముంబై నుంచి ఢిల్లీకి ఇట్లా కొంతమంది మారుతూ ఉంటారు. ఇటువంటి దాన్ని కూడా మనం నగరం నుంచి నగరానికి వలసగా మనం చెప్పుకోవచ్చు. నగరం నుండి ఊరికి అంటే ఇది కోవిడ్ వల్ల ఇది జరిగిందని మనము చెప్పుకోవచ్చు. మరి దీంట్లో 2 రకాలు. ఇక్కడ ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే పితృస్వామ్యము, లింగ వ్యవస్థ మరియు వలసలు. పితృస్వామ్యము అంటే తండ్రి కుటుంబ పెద్దగా ఉండి అతను దాన్ని పితృస్వామ్యం అంటారు. పితృస్వామ్యం అనేది కూడా వలసలను ప్రభావితం చేస్తుంది. మీ అందరికీ తెలుసు ఎక్కువ వలసలలో మగవాళ్ళు మాత్రమే సిటీలో, పురుషులు వాళ్ళు ఎక్కువగా వలస వస్తుంటారు. ఆడపిల్లలు చాలా తక్కువగా వలస రావడం అనేది జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే మనది భారతదేశంలో కానీ ప్రపంచం కానీ పితృస్వామ్య వ్యవస్థలో ఉంది. అంటే పితృస్వామ్య వ్యవస్థ అనేది వలసలను ప్రభావితం చేస్తుంది. అయితే ఇప్పుడు 20వ శతాబ్దంలో ఏమవుతుందంటే ఆడపిల్లలు కూడా చదువుకోవడం వల్ల వాళ్ళు కూడా విద్యలకు అనేది వాళ్ళు నగరాలకు కానీ వలస వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు స్త్రీ వలస అనేది ప్రధానంగా అది పెళ్లి వల్ల అయ్యేది. అంటే ఇప్పుడు భర్త ఒక నగరంలో పనిచేయడం వల్ల అతనితో పాటుగా అతని భార్య కూడా వచ్చేది. అది స్త్రీ వలసలకు కారణమయ్యేది. కానీ ప్రపంచీకరణ మరియు స్త్రీ విద్య వలన దీంట్లో మార్పు వచ్చింది. అంటే ఒక భర్త ద్వారా మాత్రమే వలస వెళ్ళే స్త్రీ ఈరోజు భర్త కాదు, తన యొక్క సొంతంగా చదువుకోవడం వల్ల మరియు ప్రపంచంలో అన్ని తెలుసుకోవడం వల్ల ఆమె పల్లెటూరు వదిలేసేసి కొత్తగా ఇప్పుడు మన వలస వస్తుంది. అంటే ఈ వలసలలో కనుక మనం లింగ వివక్షత కనుక చూస్తే ఈ రోజులలో పురుషులతో పాటుగా స్త్రీలు కూడా వలసలో అనేది చాలా మార్పు వచ్చిందని మనం చూసుకోవచ్చు. ఉత్తర భారతదేశంలో మరియు ఉత్తర పడమర భారతదేశంలో పితృస్వామ్యం ఎక్కువగా ఉండడం వల్ల స్త్రీ భర్త లేదా కుటుంబ సభ్యుల చేత మాత్రమే వలస వెళ్ళడం జరుగుతుంది. ఉత్తర భారతదేశం నార్త్ ఇండియాలో ఎక్కువగా అది చాలా పితృస్వామ్య సమాజం అన్నట్టు. అంటే ఇప్పుడు కోడలు ఉందనుకోండి కుటుంబంలో, అది మామ కానీ భర్త కానీ వాళ్ళు చాలా
ఆమె మీద పెత్తనం చెలాయించడం వల్ల వాళ్ళ యొక్క వలసలు తక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. దానివల్ల ఉత్తర భారతదేశంలో మరియు పడమర భారతదేశంలో పితృశాతం ఎక్కువ ఉండడం వల్ల అక్కడ స్త్రీల యొక్క వలస వెళ్ళడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. పెళ్లి వీటన్నిటికీ ప్రధాన కారణం అండి, గుర్తుపెట్టుకోండి. పెళ్లి అనేది ఈ యొక్క స్త్రీ యొక్క వలసకి ప్రధాన కారణంగా ఇప్పటికీ కూడా ఒక ప్రధాన కారణంగా అది జరుగుతూ ఉంది. ఆమె పెళ్లి అయ్యి భర్త పనిచేస్తేనే ఆమె ఇప్పుడు మన ఊర్లలో మన సిస్టర్ని వేరే వాళ్ళకి ఇచ్చామనుకోండి, మన చెల్లెల్ని, ఆమె వేరే ఊరికి పోతుంది, అంటే మన ఊరిని వదిలేసి పక్క ఊరికి, ఆ విధంగా వలస వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. పెళ్లి అనేది ఒక స్త్రీల విషయంలో ఒక అతి ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. వలస పరిణామాలు, సంక్లిష్ట వలస అంశాలు. ఒకటి, దీనివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు వలస అనేది ఇప్పుడు మనం మానవ సమాజం జరిగిన నుంచి వలసలు అనేది జరుగుతుంది అనేది చెప్పాను కదా, అంటే ఇది గమనంలో ఒక భాగంగా జరిగినప్పుడు అసలు ఏం జరుగుతుంది? ఇట్లా వలసలు అనేది ఎవరు ఎక్కడికైనా పోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటి జనాభా పరిణామాలు. మనం ఉదాహరణకి తీసుకుంటే హైదరాబాద్ నగరం అనేది ఒక జస్ట్ 30 సంవత్సరాల క్రితము ఒక కొన్ని లక్షలలో ఉన్న జనాభా ఈరోజు కోటి జనాభాగా మారిపోయింది. అది ముంబై కానీ కలకత్తా కానీ, అంటే జనాభా పరిణామాలు అనేవి ఈ యొక్క వలసలు అనేది చాలా దారితీస్తుంది. వలసలు అనేటివి జనాభా పరిణామాలకు ఎక్కువగా దారితీస్తాయి. రెండోది సామాజిక పరిణామాలు. సామాజిక పరిణామాలు అంటే గ్రామీణ వాతావరణం చూసిన వాళ్ళు ఇక్కడ అడ్జస్ట్ కాకపోవడము, లేకుంటే ఈ యొక్క పరిస్థితి వాళ్ళ పరిణామాలు అనేవి సామాజిక పరిణామాలకు దారితీస్తాయి. మూడవది ఆర్థిక పరిణామాలు. ఆర్థిక పరిణామాలు అంటే ఎట్లా అంటే, ఇప్పుడు ఇంతమంది వాళ్ళకు డబ్బులు సరఫరా చేయడం కానీ, కూలీలు ఇవ్వడం కానీ, లేకపోతే వేతనాలు ఇవ్వడం కానీ, ఇవి ఆర్థిక కారణాలు కూడా అవి వలస వల్ల చాలా పరిణామాలకు దారితీస్తాయి. నాలుగోది పర్యావరణ పరిణామాలు. పర్యావరణ పరిణామాలు అంటే పట్టణాలు పొల్యూషన్ ఎక్కువైపోయి ఇప్పుడు ప్లాస్టిక్ వాడుతూ ఉంటారు. ప్రతి వాళ్ళు ప్లాస్టిక్ విరివిగా వాడుతున్నారు. ఫైన్ వేసిన పోలీసులు ఫైన్ వేస్తున్నారు. అందరూ గవర్నమెంట్ ప్లాస్టిక్ వాడొద్దని చెప్తున్నా కానీ కొన్ని వేల లక్షల టన్నుల ప్లాస్టిక్ అది ఒక కుప్పగా ఏర్పడి అది పర్యావరణం కాలుష్యం కంటే ఆరోగ్యానికి అది ఈరోజు చాలా మంది సిటీలలో శ్వాసకోశ వ్యాధులు, ఆ తర్వాత ఊపిరాడక చనిపోవడం. మీ అందరికీ తెలుసు, కోవిడ్లో కూడా చాలా మంది ఊపిరాడక చనిపోయారు. అంటే అది ఊపిరి ఎందుకు ఆడడానికి ఇక్కడ సరైనటువంటి పర్యావరణం అని లేదు, ఇక్కడ క్లీన్లీనెస్ లేదు. క్లీన్లీనెస్ అనేది చాలా ముఖ్యం కదా. గాంధీజీ సెడ్ క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు ది గాడ్లీనెస్. అంటే ఈ యొక్క పట్టణాలలో పర్యావరణాలు అనేది బాగా దెబ్బతిండిపోయి అదొక విపరీతమైనటువంటి చెత్త పేరుకుపోవడం వల్ల ఒక కొత్త మన డిసీజులు రావడం, ప్లేగ్ అనేది, లేకుంటే కోవిడ్ లాంటివి, ఏదో కొత్త ఒమిక్రాన్ అని, ఇట్లా రకరకాలుగా కొత్త వ్యాధులు వచ్చేసి మానవ సమాజాన్ని పూర్తిగా తుడిచిపెట్టే అవకాశం ఉంది. అంటే పర్యావరణం అనేది పర్యావరణ మార్పులు అనేవి ఈ యొక్క జనాభా వలసల వల్ల జరుగుతాయి. ఐదవది రాజకీయ పరిణామాలు. రాజకీయ పరిణామాలు అంటే మీ అందరికీ తెలుసు, ఈ యొక్క 20వ శతాబ్దంలో ఈ యొక్క రాజకీయ పోటీతత్వం పెరిగింది బాగా. ఈ రాజకీయ పరిణామాలు కూడా వలసల వల్ల బాగా అది కొత్త రాజకీయాలు అనేవి ఉద్భవించడం అనేది జరుగుతుంది. ఒకప్పుడు ఈరోజు ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక వ్యక్తితో నేను మాట్లాడినప్పుడు అతను ఏమంటాడంటే, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వ్యక్తి అతను, మేము ఇక్కడ మైనారిటీ అయిపోయామంటే వాళ్ళు తక్కువ సంఖ్య అయిపోయారు. వలస వచ్చిన వాళ్ళు హైదరాబాద్ నగరంలో ఎక్కువ అయిపోయారు. వలస వచ్చిన వాళ్ళనే రాజకీయాలను శాసిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఈ యొక్క వలసలు అనేటివి రాజకీయ పరిణామాలు కూడా దారితీస్తాయని మనము చెప్పుకోవచ్చు. వలస మరియు వచ్చిన వాళ్ళు ప్రపంచ పరిశ్రమ అంటే మొత్తం, అంటే ఈ భారతదేశంలోనే వలస జరుగుతుందా, మరి అసలు ప్రపంచంలో వలసలు లేవంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది వలసలు అనేవి ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఈరోజు ప్రపంచం మొత్తం గుర్తించింది. ప్రపంచ వలసల సంస్థ, అది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేది ఒకటి, దీన్ని IOM అంటారు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అంటారు. ఒకటి ఇది 4 రకాలైనటువంటి మైగ్రెంట్స్ వలసల వాళ్ళని అది గుర్తించింది. ఒకటి వలస కార్మికులు, అంటే పని చేసుకోవడానికి వచ్చేవాళ్ళు, వాళ్ళని వలస కార్మికులు చెప్పుకోవచ్చు. 2 శరణార్థులు, భద్రత కోరేవాళ్ళు, ఇప్పుడు సిరియన్ మైగ్రెంట్స్ కానీ, లేకపోతే రోహింగ్యా ముస్లిమ్స్. ఇప్పుడు ప్రపంచం మొత్తం రోహింగ్యా ముస్లింల గురించి మాట్లాడుతుంది. ఈ రోహింగ్యా ముస్లిమ్స్ అనే వాళ్ళు బంగ్లాదేశ్లో శరణార్థులుగా ఉన్నారు,
వేరే దేశాలలో శరణార్థులుగా ఉన్నారు. ఇది ఇదంతా మొత్తము ప్రపంచ సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ చూస్తూ ఉంది. మూడోది రాజ్యం లేని వాళ్ళు, వీళ్ళని ఏమంటారంటే స్టేట్లెస్ పర్సన్స్ అంటారు. అంటే రాజ్యపు వాళ్ళకి పౌర పౌరసత్వం అనేది ఇవ్వడం లేదు అన్నట్టు. ఇవ్వలేని వాళ్ళు అసలు వాళ్ళు ఎవరో కూడా గుర్తించలేని వాళ్ళు కూడా కొన్ని లక్షలలో ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళు రాజ్యం లేని వాళ్ళు. ఇది 4 రకాల వలసలు అనేది ఈ రకంగా ఉన్నాయి. ఇవన్నీ ఏమవుతుంటాయంటే ఇవి వలసలు అనేటివి జాతి హింసకు కూడా దారితీస్తుంది. అంటే ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఇప్పుడు మీరు అస్సాంలో కనుక తీసుకుంటే, అస్సాంలో బయట నుంచి వచ్చినటువంటి వలసవాదులు వాళ్ళ యొక్క ఉద్యోగపరమైనటువంటి దాంట్లో వాళ్ళు ఎక్కువగా అభివృద్ధి చెందడం వల్ల అక్కడ అస్సాంలో ఉన్నటువంటి స్థానికులకి మరియు వలస వచ్చిన వాళ్ళకి ఒక రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి గొడవలకు దారితీసేసి ఈరోజు కొత్త పరిణామాలు వస్తున్నాయి. అదేవిధంగా చోటా నాగ్పూర్ అనేది ఒక ట్రైబల్ ఏరియా కనుక తీసుకుంటే, అక్కడ వేరే వాళ్ళు అంటే వలస వచ్చిన వాళ్ళు ఎక్కువగా రాజకీయంగా చేసేసి అక్కడ ఉన్న గిరిజనులు అణచివేయడం వల్ల అక్కడ ఒక జాతి హింస అనేది ప్రచురిస్తున్నది. అదేవిధంగా హైదరాబాద్ కనుక మనం తీసుకుంటే, అది హైదరాబాద్లో ఏమైంది అంటే వలసలు రావడం ఎక్కువగా కావడం వల్ల ఇక్కడ నేటివ్ ముల్కీ అని ఒక 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 రూల్ ఉంది, ఒక నిబంధన ఉంది. ముల్కీ అంటే స్థానికుడు అని. ఈ యొక్క స్థానికులు యొక్క భద్రత గురించి ఈ యొక్క ముల్కీ అనేది అంటే ఒక కొత్త చట్టం తీసుకురావడం. అంటే ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఇక్కడ పెరిగిన వాళ్ళకి ఒక భద్రత అనేది అది ఇవ్వడం జరిగింది. దీన్నే మధ్యతరగతి వాళ్ళ యొక్క భద్రత అన్నట్టు. ఇది వేరే వాళ్ళ నుంచి వచ్చే పోటీని కానీ ఉద్యోగ భద్రతను కానీ అది కాపాడుతుంది. అంటే ఈ రకంగా అది ఒక జాతి హింసకు, ఇప్పుడు వలసలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా జాతి హింసకు గురితీస్తుందని చెప్పుకోవచ్చు. మీరంతా ఈ రోజులో ఆస్ట్రేలియాలో కానీ, లేకుంటే అమెరికాలో కానీ, లండన్లో కానీ ఈ రోజు మీరంతా చూస్తూ ఉంటారు వార్తలు. ఇప్పుడు కొత్త టీవీలలో పేపర్లలో వస్తున్నాయి. అదేంటి భారతీయుల మీద హింస జరుగుతుంది. భారతీయ విద్యార్థులు ఆస్ట్రేలియాలో చదువుకుంటే వారి మీద హింస జరుగుతుంది. మీరు ఎక్కడి నుంచో వచ్చారు, ఇక్కడ మా అవకాశాలు దెబ్బతీస్తున్నారని వాళ్ళ మీద హింస జరుగుతుంది. అదేవిధంగా భారతీయ విద్యార్థుల మీద వేరే చోట్ల కూడా ఒక రకమైనటువంటి అది జాతీయ హింసకు విద్యార్థుల మీద కానీ, లేకుంటే మన వాళ్ళు పనిచేసి అమెరికాకి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా మన వాళ్ళ మీద ఎంతో రకమైనటువంటి జాతీయ హింసను వాళ్ళు, మీకు బొట్ల శ్రీనివాస్ అనే వ్యక్తిని అతను మన హైదరాబాద్ చెందిన వ్యక్తి, అతను అమెరికాలో పనిచేస్తుంటే అతను చంపి అతని శరీరాన్ని ఇక్కడికి హైదరాబాద్కు పంపించడం జరిగింది. అంటే ఇది ఏమవుతుంది అంటే అక్కడ వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఒక రకమైనటువంటి హింస అనేది, ఈ జాతి హింస అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త పుంతలు తీసుకుంటుంది. ఇంతకుముందు ప్రపంచం ఎప్పుడు కూడా ఇంత హింసను చూడలేదు. ఎందుకు చూస్తుందా అంటే ఇదంతా కూడా వలసల వలనే ఈ యొక్క హింస అనేది జరుగుతూ ఉంది. అంటే హింసకి, జాతి హింసకి, ఈ వలసలకి, ఉద్యోగ అవకాశాలకి, ఆ తర్వాత వీటన్నిటికి కూడా ఒకదానికొకటి సంబంధం ఉంది. అది జాతి హింసకు దారితీస్తుందని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇంకా మనం చాలా చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంది, కానీ ఇప్పుడు మనం కొన్ని ముగింపు విషయాలు కొన్ని మాట్లాడుకోవాల్సి ఉందా. మనం ముగింపులో మనం గుర్తించిన విషయాలు మనం ఎదుర్కోవాల్సిన అంశాలు ఏంటి అంటే, వలస అంటే ఏంటి, దాని రకాలు, భారతదేశంలో మరి ప్రపంచంలో ఎలా ఉన్నాయో మనం తెలుసుకున్నాం. అంటే అసలు వలసలు అంటే ఏంటి, దాని భారతదేశంలో ఎట్లా ఉంది, మరియు ప్రపంచంలో ఎలా ఉంది అనేది మనం దీంట్లో తెలుసుకున్నాం. దీనికంటే ముందు ఇప్పుడు మరొకసారి మనం వీటన్నిటితో పాటుగా మొత్తం అసలు ఈ రోజు పాఠం మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి మనం చూసుకుందాం. వలసలో అసలు ఈ పాఠంలో వలస అంటే ఏంటి, దాన్ని నిర్వర్తించడము, మరియు వలసలో సమాజశాస్త్రం యొక్క ప్రముఖ దాని యొక్క అంశం గుర్తించడం, వలసలకు గల కారణాలు మనం తెలుసుకోవడము, ఈ యొక్క వలస రకాలను అనేది ఈ యొక్క పాఠంలో మనము ఇది చర్చించడం జరిగింది. అదేవిధంగా వలసలో జాతీయంగా మరియు అంతర్జాతీయంగా ఎలా ఉన్నాయో కూడా మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నాము. రెండోది అసలు మానవ మనుగడలోనే యొక్క వలస అనేది ఎంత ముఖ్యమైనదో మనము తెలుసుకున్నాం. అది ఇంతకుముందు వ్యాపారపరమైనటువంటి లేకపోతే పర్యాటకమైనటువంటివి, ఆ తర్వాత అది ఉద్యోగాలు, విద్య, వీటన్నిటి వల్ల వలసలు అనేటివి అనేది ఈ యొక్క దీంట్లో మనం తెలుసుకున్నాం. అసలు వలసలను అర్థం చేసుకోవడం అంటే అది ఎట్లా అర్థం చేసుకోవాలనేది కూడా మనం దీంట్లో తెలుసుకున్నాము. వలసను నిర్వర్తించడం అంటే దాని నిర్వచనం అంటే
అంటే ఒక భౌతిక ప్రదేశం నుండి ఇంకొక భౌతిక ప్రదేశం మారడము, అది తాత్కాలికంగా కావచ్చు, శాశ్వతంగా కావచ్చు. అదేవిధంగా అంతర్జాతీయంగా ఈ యొక్క వలసలు అంటే ఏంటి అనేది మనము తెలుసుకున్నాం. అంతర్జాతీయ దాని ప్రకారం ఒక సంవత్సరం పాటు ఒక దేశంలో ఉంటే అతన్ని వలస వ్యక్తి అని చెప్పవచ్చు. దానికి కారణాలు ఏమైనా ఉండొచ్చు. అది పరిమిత కాలానికి అయినా కావచ్చు, లేకపోతే పూర్తి కాలానికైనా కూడా అని అంతర్జాతీయ సంస్థ అనేది నిర్వర్తించింది. తర్వాత భారతదేశంలో మా వలసలు అనేటివి బ్రిటిష్ వాళ్ళు రాకముందు కూడా ఉండేటివి. కానీ అవి ఎక్కువ మతపరంగా మరియు పశువుల మేతకు కానీ ఈ యొక్క వలసలు ఉండేటివి. తర్వాత ఈ యొక్క వలసల యొక్క స్వరూపం మారింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత భారతదేశం యొక్క వలసల పూర్తి స్వరూపం మారిపోయింది. భారతదేశంలో అది ఏమైంది అంటే అది కుల వృత్తుల్ని దెబ్బతీసేసి, అది బట్టల ఉత్పత్తిలో లండన్ నుంచి రావడం వల్ల చాలా మంది కుల వృత్తి వాళ్ళు నగరాలను చేతి వృత్తులు వదిలేసేసి మరియు వ్యవసాయం పల్లెటూరు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా చాలా వరకు ఈ యొక్క యంత్రాలు అవన్నీ కూడా ఇవి భారతదేశంలోని రివర్స్ మైగ్రేషన్కు దారితీశాయి. అందుకనే బ్యాక్ బోన్ అవి బాగా దెబ్బతీశాయని మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా వలస అనేది ఒక ప్రముఖమైనటువంటి సామాజికమైనటువంటి అంశం. అంటే ఇప్పుడు మన సోషియాలజీ హార్ట్ అంటే అది మనము వలసలు అనేది చెప్పుకోవచ్చు. దీంట్లో శరణార్థులు అంటే అసైలం సీకర్స్, అసలు నేను చెప్పడం మర్చిపోయాను దీంట్లో మధ్యలో. అసైలం సీకర్స్ అంటే శరణార్థులు ఈరోజు అంతర్జాతీయంగా శరణార్థులు అనేది ఒక పెద్ద టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడు రోహింగా ముస్లిమ్స్ కానీ, లేకపోతే సిరియన్ వాళ్ళు కానీ, సిరియన్ ముస్లిమ్స్ కానీ, ఇప్పుడు యూరప్ కూడా ఈ యొక్క శరణార్థులను చాలా వాళ్ళు ప్రభావవంతంగా ఎదుర్కొంటున్నారు. అంతకుముందు శరణార్థులు ఇంత ప్రపంచవ్యాప్తంగా ఇంత సమస్యలు ఎప్పుడు ఉత్పన్నం కాలేదు. అంటే వాళ్ళు అంతర్గతంగా నిరాదరణకు గురైన వాళ్ళు కూడా ఈ యొక్క వలసల వల్లనే ఇది జరుగుతూ ఉంది. అంతర్గతంగా నిరాదరణ గురి కావడం అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇంటర్నల్లీ డిస్ప్లేస్డ్ పీపుల్, ఐడిపిస్ అని అంటారు. ఈ యొక్క ఐడిపిస్ వాళ్ళు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉదాహరణకు మీకు ఉదాహరణ చెప్తాను. అది గుజరాత్లో నర్మదా బచావ్ ఆందోళనలో అది చాలా మంది అది గిరిజనులు అది తమ ప్రాంతాన్ని మార్చేసిన వాళ్ళు అంతర్గతంగా నిరాదరణకు గురయ్యారు. ఇప్పుడు పోలవరంలో కొన్ని లక్షల మంది వాళ్ళ యొక్క గ్రామీణ ప్రాంతాన్ని వాళ్ళ యొక్క గ్రామాలు వదిలేసేసి వేరే గ్రామాలకు పోవాల్సిన అవసరం వస్తుందని అంటున్నారు. కొన్ని లక్షల మంది నిరాశ్రయానికి గురవుతారని చెప్తారు. అంటే వాళ్ళని అంతర్గతంగా నిరాదరణకు గురైన వాళ్ళుగా చెప్పవచ్చు. దాని ఇంగ్లీష్లో ఇంటర్నల్లీ డిస్ప్లేస్ పీపుల్ అని చెప్తారు. ఇది ఈ విధంగా ప్రముఖంగా దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రపంచంలో జరిగే సామాజిక మార్పులు అంటే అది ప్రపంచీకరణ కావచ్చు, అది లేకపోతే పెట్టుబడిదారి విధానం రోజు రోజుకి అది పెరుగుతుంది. కాబట్టి అట్లాంటి పెట్టుబడిదారి విధానం అనేది ఏ విధంగా ప్రజల యొక్క వలసలకు కూడా దారితీస్తుంది అనేది మనం యొక్క పాఠం నేర్చుకున్నాం. ఆగస్ట్ కాంటే మరి ఏ విధంగా చెప్పాడు, మా సమాజం అనేది మతం నుండి శాస్త్ర సమాజం వైపు ఎలా మరుతుందో తెలుసుకున్నాము. ఎంఎల్ దర్శనం ప్రకారం కూడా వలసలు అనేటివి ఎట్లా జరుగుతున్నాయి అనేది మనం తెలుసుకున్నాము. కార్ల్ మార్క్స్ ప్రకారం కూడా అసలు వలసలు అనేటివి ఒక హింసాత్మకమైనటువంటివి, వ్యవసాయదారులను నిరాశ్రయంగా చేసే ఒక ప్రక్రియగా అతను తెలుసుకున్నాడు. అతను చెప్పాడు అవి వలస జీవితాల హక్కులు లేక శ్రమదోపికి గురవుతున్నారని కూడా కార్ల్ మార్క్స్ అతని యొక్క సిద్ధాంతం చెప్పాడు. ఇది వలసలు అనేది విధంగా జరుగుతున్నాయని ఆయన సూత్రీకరించాడు. అదేవిధంగా భారతదేశంలో కుల నిర్మితి ఎలా ఉంది, అది కుల నిర్మితి అనేది వలసలు అనేది ఎట్లా ప్రభావం చూపిస్తుంది, ఈ జడ్జ్మెంట్ సిస్టమ్ ఎలా ఉంది, మరి జడ్జ్మెంట్ సిస్టంలో ఏ కులం వాళ్ళు ఎక్కువగా నగరాలకు వస్తున్నారు, మరి ఏ కులం వాళ్ళు తక్కువగా వస్తున్నారు, దానికి కారణాలు ఏంటనేది కూడా మనం ఈ యొక్క అనేది ఈ యొక్క పాఠంలో మనం తెలుసుకోవడం జరిగింది. అదే రకంగా వలస కారణాలు, ఎందుకు ప్రజలు వలస వెళ్తారు అంటే అక్కడ పుష్ అండ్ పుల్ ఫ్యాక్టర్స్ ఏంటి, అంటే వాళ్ళు ఎమిగ్రెంట్స్ అంటే ఏంటి, ఇమిగ్రెంట్స్ అంటే ఏంటి అనేది కూడా మనం ఈ యొక్క పాఠంలో మనం ప్రధానంగా చర్చించడం జరిగింది. అది ఒకటి ఆర్థిక కారణాలు ఎట్లా అనేది కారణాలు దారితీస్తాయి, రెండు రాజకీయ కారణాలు ఎట్లా దారితీస్తాయి, మూడో సహజ కారణాల వల్ల ప్రజలు ఎందుకు వలస వెళ్తారు అనేది కూడా మన యొక్క పాఠంలో మనం తెలుసుకోవడం జరిగింది. అదే వలసకు నెట్టే అంశాలు అంటే ఇక్కడ పుష్ ఫ్యాక్టర్స్ అంటే గ్రామంలో నిరుద్యోగాలు ఉండడం, పట్టణ నష్టం జరగడం, వరదలు, నాసిరకం చదువులు, కార్యాలు సకాలంలో కాకపోవడం, ఇవన్నీ కూడా ఈ యొక్క పుష్ ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. రెండవది పుల్ ఫ్యాక్టర్స్ అంటే నగరంలో దొరికే మంచి సంపాదన, ఆ తర్వాత ఇక్కడ నాణ్యమైనటువంటి విద్య, ఇక్కడ సౌకర్యాలు అనేది ఈ యొక్క వలసల ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు.
వలసలు మరియు నూతన పోకడలు అంటే నూతన పోకడలు అంటే ఇప్పుడు వలసలలో కొత్త రకమైనటువంటి నూతన పోకడలు జరుగుతున్నాయి. ఈ వలసలలో కూడా 4 రకాల వలసలు ఉన్నాయి. ఒకటి ఊరు నుండి ఊరికి, ఊరు నుండి నగరానికి, నగరం నుండి నగరానికి మరియు నగరం నుండి ఊరికి. ఈ 4 రకాల వలసలు అనేటివి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. దానిలో ఊరు నుండి ఊరికే ఎక్కువగా అంటే 62% వరకు ఊరు నుండి ఊరికి అంటే అది వ్యవసాయ పనుల వల్ల కానీ ఇంకే పనుల వల్ల కానీ ఊరు నుండి ఊరికి జరుగుతున్నాయి. తర్వాత ఊరు నుండి నగరానికి జరుగుతున్నాయి. ఆ తర్వాత నగరం నుండి నగరానికి ఈ యొక్క వలసలు జరుగుతున్నాయి అనేది మనం తర్వాత నగరం నుండి కోవిడ్ వల్ల నగరం నుండి ఊరికి యొక్క వలసలు జరిగాయని మనం ఈ యొక్క దీంట్లో తెలుసుకున్నాం. అంటే ఊరు నుండి ఊరికి ఎందుకు వెళ్తారా అంటే ఇప్పుడు అది సీజనల్ మైగ్రేషన్ అంటారు. ఊర్లో పంటలు ఎక్కువ పండితే ఆ వేరే ఊరు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పంటలు కోసి అంటే ఒక 2 నెలలకు 3 నెలల వరకు అక్కడ ఉండి లేకుంటే అది వాళ్ళు అక్కడ ఊరు నుండి ఊరికి వలస వెళ్ళి అక్కడ పనులు చేసుకొని మళ్ళీ వాళ్ళు తమ సొంత ఊర్లోకి తిరిగి వస్తారు. ఊరు నుండి నగరానికి అంటే ఇప్పుడు భవన నిర్మాణాలు ఇంకో ప్రధాన ఉదాహరణ చెప్పుకోవచ్చు. భవన నిర్మాణాలలో ఎక్కువగా ఊరి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ యొక్క ఊరు నుండి నగరానికి రావడం జరుగుతుంది. కూలీలు పెద్ద ఎత్తున వస్తారు. ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు, ఆ తర్వాత ఉద్యోగరీత్యా వచ్చేవారు. ఎక్కువగా వచ్చిన నగరానికి వచ్చే 30% మంది ఉన్నారు వీళ్ళు ఈ వలసల వాళ్ళు. ఈ యొక్క 100%లో దాంట్లో 60 నుంచి 70% వరకు ఈ నగర కార్మిక ఆఫీసుల్లో పనిచేయడానికి లేదా నగర కార్మిక దాంట్లో ఉండడానికి ఎక్కువగా ఊరు నుండి నగరానికి వలసలు రావడం అనేది జరుగుతుంది. నగరం నుండి నగరానికి అంటే ఈ నగరం నుంచి మళ్ళీ ఇంకొక నగరానికి అలా కూడా వలసలు అనేది జరుగుతూ ఉంది. కోవిడ్ వల్ల నగరం నుండి ఊరికి కూడా ఒక కొత్త రకమైనటువంటి ఈ యొక్క వలస అనేది జరిగింది. ఈ రకంగా 4 రకాల వలసలు ఉండడము దీన్ని ఈ యొక్క ప్రపంచం మొత్తం ఈ యొక్క 4 రకాల ఈ రకమైనటువంటి వలసలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. పితృస్వామ్య లింగ వ్యవస్థ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఏమని చెప్పామంటే భారతదేశంలో కాదు ప్రపంచంలో స్త్రీ అనేది అణచివేయబడ్డది. ఆమెకు హక్కుల హరణ జరిగింది. అది పితృస్వామ్య వ్యవస్థ వల్లనే జరిగింది. పితృస్వామ్య వ్యవస్థలో ఏమవుతుంది అంటే పురుషులు ఆధిపత్యం కలిగి ఉండడం వల్ల రాజకీయంగా, ఆర్థికంగా లేకపోతే డిసిషన్ మేకింగ్ అంటారు, ఒక నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఆ స్త్రీలను వలస వెళ్ళనీయకుండా వాళ్ళు ఉంచారు. అది వాళ్ళు ఈ రోజులలో ప్రపంచీకరణ విద్య రావడం వల్ల స్త్రీలు వాళ్ళు చదువుకోవడం వల్ల పట్టణాలకు వలస వెళ్ళి ఈ యొక్క జరుగుతుంది. అంటే ఇక్కడ వలసలో కూడా మనం లింగ వివక్షత ఎలా ఉందో మనం చర్చించుకున్నాము. ఈ పెళ్లి అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక వలస స్త్రీలకు అది వలస అనేది వలస ప్రధాన కారణం అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క స్త్రీ వలస అనేది ఉత్తర భారతదేశంలో చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ పితృస్వామ్య వ్యవస్థ ఎక్కువగా ఉంది. అక్కడ మామ లేదా తండ్రి లేదా భర్త వీళ్ళ ఆధ్వర్యంలోనే స్త్రీ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడం జరుగుతుంది. వేరే వాళ్ళు మామూలుగా ఒక గాంధీ గారు చెప్పినట్టు ఏ రోజైతే స్త్రీ అర్ధరాత్రి ఒంటరిగా నడవగలుగుతుందో ఆ రోజే దేశానికి స్వతంత్రం వచ్చిందని చెప్పినటువంటి ఆ యొక్క భావన కానీ అట్లాంటి వాతావరణం కానీ అక్కడ లేకపోవడము, అది ఉత్తర భారతదేశంలో స్త్రీ మీద ఎక్కువగా హింస జరగడం వల్ల ఈ వలస అనేది తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దక్షిణ భారతదేశంలో చదువు ఉండడం వల్ల, లేకపోతే ఇక్కడ సామాజిక ఉద్యమాలు ఉండడం వల్ల, స్త్రీవాద ఉద్యమాలు ఉండడం వల్ల, కమ్యూనిస్ట్ ఉద్యమాలు ఉండడం వల్ల, లేకపోతే ఇంకేటువంటి ఒక మానవ హక్కుల ఉద్యమాలు ఉండడం వల్ల ఈ యొక్క స్త్రీ అనేది ఇక్కడ కొంత ఉందనేది మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ పెళ్లి అనేది ఒక స్త్రీల యొక్క మైగ్రేషన్కి అంటే అది వలసలకు ప్రధాన కారణంగా జరుగుతుందని మనం ఈ యొక్క పాఠంలో నేర్చుకున్నాము. అసలు వీటన్నిటి వల్ల ఈ వలసల వల్ల ఎటువంటి పరిణామాలు వస్తాయనేది కూడా మనము ఒకటి జనాభా పరిణామాలు అంటే ఈక్విలిబ్రియం అంటారు దాన్ని ఇంగ్లీష్లో. అంటే ఈ యొక్క వలసలు అనేవి సమాంతరతను అవి తీసుకొస్తున్నాయని చెప్తున్నారు. సమాంతరత అంటే ఈక్విలిబ్రియం అంటే అది పట్టణాలకి ఇక్కడ ఉన్న ప్రజలకి అక్కడ బయట నుంచి వచ్చిన ప్రజలకి ఒక కొత్త సమాంతరతను యొక్క జనాభా తీసుకొస్తుంది. ఇప్పుడు మనం హైదరాబాద్ కనుక తీసుకుంటే, లేకపోతే ఇంకేదైనా సిటీని తీసుకుంటే ఇప్పుడు పల్లెటూరు వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారని ఒక అంచనా వేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ఇది ఈక్విలిబ్రియంను క్రియేట్ చేస్తుంది. అంటే ఒక సమానమైనటువంటి ఒక దాన్ని ఇది క్రియేట్ చేస్తుంది. అదే సామాజిక పరిణామాలు అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళని పెళ్లి చేసుకోవడం, ఉద్యోగాలు చేసుకోవడం, ఇక్కడ అదే అయిపోవడం, అంటే కొత్త సమాజము
కొత్త సమాజాన్ని ఇక్కడ ఇప్పుడు అది ఒక నిర్మాణం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు కనుక కొన్ని సిటీలో కొన్ని ప్రాంతాలను చూస్తే అది పూర్తిగా వలస వచ్చిన వాళ్ళతోటే ఉంటుంది. ఇప్పుడు హైటెక్ సిటీ తీసుకున్నాం అనుకోండి. హైటెక్ సిటీలో మొత్తం వేరే రాష్ట్రాల నుంచి, వేరే మన పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సిటీ వలన అది ఒక కొత్త ప్రాంతంగా, ఒక కొత్త సామాజిక కల్చర్ను అది 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 చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్థిక కారణాలు అంటే ఈ యొక్క వలస రావడం వల్ల ఆర్థికంగా కూడా దేశం కానీ రాష్ట్రాలు కానీ కొంచెం అభివృద్ధి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అయితే వీటన్నిటితో పాటుగా మనము పర్యావరణ విషయాలు కూడా మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఎక్కువగా ఈ వలసలు రావడం వల్ల ఈ పర్యావరణం అనేది పూర్తిగా దెబ్బతిరిగిపోయి ఒకప్పుడు హైదరాబాద్ నగరం కూడా చాలా పచ్చగా ఉండేది. ఇప్పుడు పట్టణాలు చాలా పచ్చగా ఉండేవి. అవి ఈ రోజు ఆ చెట్లు రోడ్ల విస్తరణలో కానీ లేకుంటే కరెంటు తీగలు తీయడానికి గాను ఆ చెట్లను నరికివేయడం వల్ల అవి పర్యావరణానికి దెబ్బతీసేసేసి హైదరాబాద్ నగరం కూడా మన వరదలలో మునిగిపోయింది. అంటే దీనికి అన్ని కారణాలు ఏంటి? వీటన్నిటి కూడా కారణాలు ఏంటంటే పర్యావరణ కారణాలని మనము చెప్పుకోవచ్చు. ఐదవది రాజకీయ పరిణామాలు అంటే ఈ వచ్చిన వాళ్ళు కూడా రాజకీయంగా వాళ్ళు చాలా క్రియాశీలకంగా ఉండడము, వాళ్ళు ముందడుగు వేయడము, అది రాజకీయాలలో చాలా రకాలైన మార్పులు తీసుకొచ్చి అది రాజకీయ పరిణామాలకు కూడా దారితీస్తుంది అనేది ఈ యొక్క వలస అనేది రాజకీయ పరిణామాలు కూడా దారితీస్తుందని మనము చెప్పుకోవచ్చు. మొత్తం ప్రపంచంలో కూడా ఇది ఏ విధంగా జరుగుతుంది అనేది మనం కూడా దీంట్లో తెలుసుకున్నాము. ప్రపంచ సంస్థల వలసల ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అనేది కూడా తెలుసుకున్నాము. వీరు 4 రకాలైనటువంటి వలసలను గుర్తించారు. ఒకటి వలస కార్మికులు, రెండోది శరణార్థులు కోరుడే వాళ్ళు, మూడోది రాజ్యం లేని వాళ్ళు, నాలుగోది ఈ జాతి హింస అనేది ఎట్లా జరుగుతుంది అనేది. ఈ ప్రపంచ ఆర్థిక వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ప్రపంచంలో వలస వచ్చిన వాళ్ళు ఎటువంటి సమస్యలు అసలు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వాళ్ళు రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసేసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు వస్తున్నాయి అనేది వాళ్ళు చేసేసి వాళ్ళకు భద్రత కల్పించడం అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ప్రధానంగా ప్రపంచం ఎదుర్కొంటుంది ఏంటంటే ఎక్కువ మంది భద్రత కోరే వాళ్ళు. ఈ మధ్యలో మీకు కొత్తగా తెలుసు, అది రైటర్స్ అంటే రాసేవాళ్ళు, నవలా రచయితలు కానీ, కవులు కానీ, కళాకారులు కూడా ఒక్కోసారి భద్రతను కోల్పోయి వాళ్ళు శరణార్థులుగా వేరే దేశాలలో బతకడం జరుగుతుంది. తస్లీమా నస్రీనే కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్నటువంటి సల్మాన్ రజ్దీనే కానివ్వండి, ఇంకా చాలా మంది కవులు, కళాకారులు వాళ్ళ దేశంలో భద్రత లేకపోతే వేరే దేశంలో శరణార్థులుగా వాళ్ళ యొక్క జీవితాన్ని కోరుకున్నారు. ఇది కూడా అది అంతర్జాతీయ సంస్థనే దీన్ని మనం రికార్డ్ చేస్తాము. ఇంకోటి మూడోది రాజ్యం లేని వాళ్ళు, అంటే వాళ్ళకి ఎటువంటి హక్కులు కానీ వీళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళు అనామకులుగా ఉంటారు. వీళ్ళని ఇంకా స్టేట్ గుర్తించలేని వాళ్ళు, వాళ్ళని రాజ్యం లేని వాళ్ళు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా 4 రకాల వలసలు. మరి ఇదే విధంగా అది జాతి హింస అంటే అది అస్సాంలో కానివ్వండి, చోటానాగ్పూర్లో కానివ్వండి, హైదరాబాద్లో కూడా కానివ్వండి, ఇది జాతి హింస ప్రాంతీయ ఉద్యమాలకు అది దారితీస్తుంది. ఒకవేళ మనం ఉదాహరణకు చెప్పుకోవాలంటే తెలంగాణ మూమెంట్ కూడా అది 1946లో జరిగింది, ఆ తర్వాత 1969లో జరిగింది, మళ్ళీ 2009లో జరిగింది. ఒక స్వరాష్ట్రంగా ఇది తెలంగాణ అనేది రావడం జరిగింది. ఎందుకు జరుగుతుంది ఇదంతా ఇంత స్వరాష్ట్రకాంక్ష అంటే ఇక్కడ వలసలు కూడా చాలా ప్రధానంగా స్వరాష్ట్రకాంక్షను కూడా వలస సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక సంస్కృతి మీద దెబ్బతీసి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం వల్లనే ఈ కొత్తగా ఈ యొక్క అస్తిత్వవాద ఉద్యమంగా తెలంగాణ వచ్చి అది ఒక కొత్త రాష్ట్రాన్ని తన అస్తిత్వాన్ని అది కొత్తగా తెచ్చుకుందని మనం చెప్పుకోవచ్చు. అంటే దీని అన్నిటి కూడా కారణం ఏంటంటే అది వలసలు అనేది చాలా ప్రధానమైన, అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను ఏ విధంగా తీస్తాయి అనేది తెలంగాణ ఉద్యమం అనేది కూడా మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం ఎదుర్కోవాల్సిన అంశాలు అదేంటి అంటే ఇది వలస అనేది ఎన్ని రకాలుగా ఉంది, మనం ఇది భారతదేశంలో ఎట్లా జరిగింది, దీనివల్ల ఎటువంటి అన్ని ఉన్నాయనేది, ప్రపంచంలో ఏ రకంగా ఇది కూడా జరుగుతుంది అనేది మనం ఈ యొక్క పాఠంలో తెలుసుకున్నాము. ఈ యొక్క పాఠం ఇంతటితో ముగిస్తున్నాను. మరొక పాఠంలో మరొక కొత్త అంశంతో మళ్ళీ మనం కలుసుకున్నాము. మీ అందరికీ నమస్కారం.